ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం జూన్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఈ జూన్ నెల అంటే గ్రీష్మ ఋతువు స్టార్ట్ అయింది. గ్రీష్మ ఋతువు ఎప్పుడు జ్యేష్ఠ మాసం మే 28 నుంచి జ్యేష్ఠ మాసం మొదలయ్యింది. ఈ జ్యేష్ఠ మాసంలో విష్ణు పూజ అనంతంగా చేయాలి. విష్ణుమూర్తికి జ్యేష్ఠ మాసం అంటే చాలా ఇష్టమట. అందువల్ల మనం విష్ణు సహస్రనామం చేయడం, విష్ణు వెంకటేశ్వర స్వామి పూజ చేయడం, విష్ణువుకి సంబంధించిన ఏ దైవాన్నైనా 10 అవతారాల్లో ఏ అవతారంలో అయినా విష్ణుమూర్తిని మనం ప్రార్థించడం ఈ నెలలో చేయవలసినటువంటి ముఖ్యమైన పని. ఇక ఈ నెలలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ నెల 30న స్కంద పంచమి. స్కంద పంచమి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చాలా ముఖ్యం. ఈ మాసంలో అందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వరి ఈ నెల 30వ తారీఖున జనవరి 30వ తారీఖున జూన్ 30వ తారీఖున అందరూ స్కంద పంచమి సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలని నా కోరిక. ఇక ద్వాదశ రాశులకి ఈ మాసం ఎలా ఉంటుందో ఎలా చెప్పాలి అని అంటే, తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ప్రస్తుతం మేషంలో స్థితి పొందిన్నారు. శుక్రుడు మేషం నుంచి వృషభంలోనికి మే 29 వచ్చి ప్రవేశించారు. శుక్రుడు తులని లగ్నంగా తీసుకుంటే కుంభంలో రాహువు, మీనంలో శని, మేషంలో శుక్రుడు అక్కడి నుంచి మిథునంలో వృషభంలోనికి వచ్చారు. వృషభంలో రవి బుధులు ఉన్నారు. మిథునంలో గురువు ఉన్నారు. కర్కాటకంలో కుజుడు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. అయితే ఈ రవి బుధులు ఇద్దరు కూడా, రవి 15వ తారీఖున మిథునంలోనికి వస్తారు. అలాగే బుధుడు జూన్ 6వ తారీఖున మిథునంలోనికి వస్తారు. అంటే మిథునంలో మనకి రవి బుధ గురులు ఉంటారు అన్నమాట. అలాగే కర్కాటకంలో ఉన్న కుజుడు సింహరాశిలోనికి ఈ నెల 7వ తారీఖున వస్తారు. అయితే తులారాశిలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. తులారాశి వారికి బలం ధైర్యం ఉంటాయి. సహజంగా బలం ధైర్యం వీళ్ళకి ఉంటాయి. అందువల్ల వీళ్ళు ధైర్యం ఉంటే ఏ పనైనా ధైర్యంగా చేయొచ్చు. దానివల్ల వచ్చేటటువంటి మంచి అయితే మనం అనిపిస్తాం. అదే ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినా కూడా ధైర్యం ముఖ్యం అవసరం. మన మానసికంగా దుర్బలు అయిపోకుండా ధైర్యంతో వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవాలి. అలాగే మీకు బలం ధైర్యం ఉంటాయి కనుక మీకు విజయాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఆ ధైర్యం భయపడుతూ ఉంటే ఏ పని మొదలు పెట్టలేము. అందువల్ల మనం ఏమి సాధించలేము. కొంచెం ధైర్యం చేసి ఏదైనా కొత్త పని మొదలు పెడితే దాంట్లో మనకి లొసుగులు ఏమైనా ఉంటే అర్థమవుతాయి. వాటిని మళ్ళీ మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతాం అన్నమాట. అయితే కృషి కష్టం అనేటటువంటిది ఈ రెండు ఏ వ్యక్తికైనా ఏ పని సాధించాలన్నా కూడా చాలా అవసరం. అందువల్ల కష్టపడడం, పట్టుదలగా పనిచేయడం ఈ రాశి వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. మీకు మంచి ఆశయాలు కూడా ఉంటాయి, ధైర్యం. ఎందుకంటే తులారాశి శుక్రుడు కదా, అది తులారాశికి సింబల్ కూడా త్రాసు. అందువల్ల న్యాయబద్ధంగా బతకాలి అనేటువంటి జడ్జెస్, లాయర్లు ఈ రాశిలోనే ఎక్కువగా ఉంటారు. అందువల్ల న్యాయబద్ధంగా బతకాలని అనుకోవడం, నలుగురికి న్యాయం చేయాలి అనేటటువంటి ఆశయాలు ఈ రాశిలో వాళ్ళకి చాలా బాగా ఉంటాయి. మీకు ఇప్పటి వరకు కొంచెం కష్టాలు అవి ఉంటే అవన్నీ పోయి ఇప్పుడు ఇంక మంచి కాలం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ధైర్యంగా ఉండడం వల్ల మీకు ఇంక ఉన్నదంతా ముందు మంచి కాలం. అందువల్ల మీరు ఏ పని అయినా ధైర్యంగా చేస్తే సంతృప్తికరంగా జీవితాన్ని గడపగలుగుతారు. ఇంకా అవరోధాలు వచ్చినా కూడా అవి మీరు అధిగమించగలుగుతారు అన్నమాట. ఆర్థిక విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందువల్లంటే
ఆర్థికంగా బాగులేకపోతే మానసికంగా ఉమ్, కుంటుపడిపోతాం. మానసిక ధైర్యం సన్నగిల్లిపోతుంది. అందువల్ల ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా వాటిని ఎలా అధిగమించాలి అనేటటువంటిది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇక ఈ రాశి వాళ్ళకి గురువు ఈ మాసంలో అంటే మిథునంలో ఉన్న గురువు వీళ్ళకి నెలలేచేటటువంటి మంచి ఏంటంటే అదృష్టాన్ని ఇస్తాడు. అట్లాగే మతపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, అదే హిందువులు అయితే దైవ కార్యాలకు సంబంధించిన పనులు చేయడము, దైవాన్ని పూజించడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, ఇంకా దానాలు చేయడము, అన్నదానం, వస్త్రదానం ఇలాంటివి చేయడం ఈ రాశి వాళ్ళు చేస్తారు ఈ మాన. అందువల్ల వీళ్ళకి ధర్మకార్యాలకు సంబంధించినటువంటి పనులు చేయడం వల్ల వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది. ఈ జ్యేష్ఠ మాసంలో 27వ తారీఖున జగన్నాథ రథయాత్ర మొదలవుతుంది. జూన్ 30న స్కంద పంచమి. అందువల్ల ఆ రోజు విశేషంగా కుజుని పూజించడం వల్ల అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయడం వల్ల ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇక తులారాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి పూజన విశేషంగా చేయాలి. అందువల్ల వీళ్ళు విష్ణు సహస్రనామం పారాయణం చేయడము, వైష్ణవాలయాలకి సందర్శించడము, ఏదైనా దైవ కార్యాలకి డొనేషన్ చేయడము, అట్లాంటి పనులు చేయడం వల్ల ఈ రాశి వారికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా పరమేశ్వర ధ్యానం, శివాభిషేకాలు, శివ ధ్యానం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారం. ఇవి ఈ తులారాశి వారికి శుభాశుభ ఫలితాలు.